ఒక్కొక్కరికి ఒక టైం ఉంటుంది. టైం వచ్చినప్పుడు వారి ప్రభ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఢిల్లీ వచ్చి 10 ఏళ్లు దాటింది. ఒకప్పుడు మోదీ అంటే ఎక్కడలేని క్రేజ్. ఇప్పుడు క్రమంగా ఆయన ప్రతిష్ట మసకబారుతున్నట్లుగా అనిపిస్తోంది. దేశంలో ఆర్థిక, సామాజిక పరిస్థితులు దిగజారుతూ ఉండటం కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దల అసమర్థత అందుకు కారణం కావచ్చని చెప్పుకోవాలి. ఈ క్రమంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఇప్పుడు కాస్త లేటుగానైనా రైజింగ్ స్టార్ అవుతున్నారు. మోదీని కార్నర్ చేయడంతో ఫుల్ సక్సెస్ కు వచ్చిన రాహుల్ గాంధీ సోషల్ మీడియా స్టార్ గా కూడా ఎదిగారు. అధికారానికి వచ్చిన కొత్తల్లో తాను ప్రజల కాపలాదారుణ్ణి అని అంటే చౌకీదార్ని అని మోదీ చెప్పుకునేవారు. అప్పుడే ఆయన పెద్ద దొంగ అంటే చౌకీదార్ చోర్ హే అని రాహుల్ గాంధీ నినదించారు. కాకపోతే అప్పట్లో రాహుల్ గాంధీ నినాదం పేలలేదు. మోదీకి మంచి క్రేజ్ ఉన్న రోజుల్లో రాహుల్ ఆరోపణలను జనం పట్టించుకోలేదు. ఎక్కడికి వెళ్లినా మోదీకి జనం నీరాజనం పట్టారు. ఇప్పుడు కాలచక్రంలో 10 ఏళ్లు దాటిపోయిన తర్వాత ప్రజల్లో మార్పు వచ్చింది. విపక్షాల ఆరోపణలను సీరియస్ గా తీసుకుంటూ అందుకు కారణాలను కూడా విశ్లేషించుకుంటున్నారు.